ఫార్మ్స్ లో మనం ఉన్నాము. ఇప్పుడు మ్యాంగోస్ వెరైటీస్ గురించి మనం చూడబోతున్నాము. మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈశ్వర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ మ్యామ్. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇక్కడ హార్టికల్చర్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను మ్యామ్. ఓకే. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఫ్రూట్ క్రాప్స్ అవి చూసుకుంటూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ వెరైటీ చూపించబోతున్నారు మ్యాంగోస్ లో? మనకి కేసర్ వెరైటీ మ్యాంగో మ్యామ్. మనకి మ్యాంగోలో చాలా వెరైటీస్ ఉంటాయి. బంగినపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, ఆల్ఫాన్సో. మేము మన కపిలాగ్రోలో వచ్చేసి మనం 4 టైప్స్ గ్రో చేస్తున్నాం. అందులో మనం చూస్తుంది అయితే కనుక కేసర్ వెరైటీ మ్యాంగో. ఈ కేసర్ వెరైటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎర్లీ ఫ్రూట్ సెట్టింగ్ ఉంటుంది మేము కంపేర్ టు రిమైనింగ్ మ్యాంగోస్. ఈ ఫ్రూట్ సెట్టింగ్ ఏంటంటే కొంచెం ఎర్లీగా వస్తుంది క్రాప్, మనం ఎర్లీగా తీసుకోవచ్చు. మనం చూసుకుంటే ఆల్రెడీ ఇది ఫ్రూట్ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఒక చెట్టు నుంచి మనకి ఎన్ని కాయలు ఫ్రూట్ సెట్ అయినవి కూడా చూడొచ్చు. ఈ కేసర్ వెరైటీ ఏంటంటే గుజరాత్ నేటివ్ మ్యామ్. ఇది కేసర్ అనేది మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఆల్మోస్ట్ మనం 1 ఎకర్ నుంచి 7 to 8 టన్స్ వరకు తీయొచ్చు. ఓకే. సో ఇది కూడా హై డెన్సిటీ మెథడ్ లోనే ఫార్మ్ చేస్తారు. ఇది కూడా కంప్లీట్ హై డెన్సిటీ మ్యామ్. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. సేమ్ ఏంటంటే ప్లాంట్ టు ప్లాంట్ మనం 5 feet డిస్టెన్స్ తీసుకున్నాం. రో టు రో 16 feet డిస్టెన్స్ తీసుకున్నాం. మనం మధ్యలో ఈ స్పేసింగ్ ఎక్కువ వెళ్ళింది ఎందుకంటే మనం ఇంటర్ క్రాపింగ్ పర్పస్ ప్లస్ వాటర్ కన్జర్వేషన్ పర్పస్, అలాగే ప్రాపర్ సన్లైట్ అనేది మనకి చెట్టు మీద పడాలి అని ఒక ఇంటెన్షన్ తోటి. నెక్స్ట్ క్రాప్ అయిపోయిన ప్రతిసారి కూడా ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ట్రిమ్మింగ్ ఆఫ్ ద ప్లాంట్. మనం అలా ట్రిమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆన్ టాప్ సైడ్ ట్రిమ్ చేసినప్పుడు ప్రాపర్ గా సన్లైట్ అనేది చెట్టు మొత్తం పడుతుంది. దానివల్ల క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఆకు లోపల ఉండి మంచిగా మనం ప్రొడక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది అనమాట. దీని నుంచి మనం అధిక దిగుబడి ఎలా సాధించాలి అనేది మేము మెయిన్ టాస్క్ గా తీసుకున్నాం. ఆల్రెడీ మనం 1 ఎకర్ నుంచి 7 టన్స్ అనేది మనం అచీవ్ అయిపోయాం. మాకు ఇంకా ఉన్న టార్గెట్ ఏంటంటే 1 ఎకర్ నుంచి 10 టన్స్, మోర్ దాన్ 10 టన్స్ తీయాలి. ఇది మా మోటో. రెగ్యులర్ గా మామూలుగా పండిస్తే ఎలాంటి ఈల్డ్ వస్తుంది ఈ వెరైటీ ఆఫ్ ప్లాంట్ కి? ఓకే మ్యామ్. మనం నార్మల్ పద్ధతిలో తీసుకుంటే కనుక 1 ఎకర్కి వచ్చేసి 120 to 150 ప్లాంట్సే పడతాయి. హై డెన్సిటీ తీసుకుంటే 1 ఎకర్ నుంచి మనం నియర్లీ 600 ప్లాంట్స్ గ్రో చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం 1 ప్లాంట్ నుంచి కూడా మనం ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలి. దానివల్ల మనకు 600 ప్లాంట్స్ ఉంటే మనం ఆల్మోస్ట్ 6 టన్స్ తీస్తున్నాం. మనం ప్లాంట్ నుంచి మనం నియర్లీ 10 kgs వరకు తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఏంటంటే చెట్టు అనేది బాగా హైట్ పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది. దాని యొక్క యాజమాన్య పద్ధతి తీసుకోవాలన్నా కూడా ఎక్కువ టైం పట్టుద్ది. మేనేజ్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ హై డెన్సిటీలో తీసుకున్నప్పుడు ఏమిటంటే మనం హార్వెస్టింగ్ అనేది తీసుకున్నా కూడా మనం హ్యాండ్ పికింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మేనేజ్మెంట్ ఎక్కువ తీసుకోవసరం లేదు. హార్వెస్టింగ్ కూడా మనం చేతితో తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రేయింగ్ కానీ ఏమైనా వీడింగ్ కానీ తీసుకోవాలని మనకి ఈజీ అవుతుంది అనమాట. సో అందుకనే హైట్ కూడా మనకి చాలా తక్కువలోనే ఉంటుంది. హైట్ కూడా ఒకే యూనిఫామిటీ ఉంటుంది. మినిమం మాక్సిమం రేంజ్ వచ్చేసి 10 feet కన్నా అబోవ్ గ్రో చేయమన్నమాట. ఓకే. దీనికి ఏమైనా తెగుళ్ళు లాంటివి వస్తాయా? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు? మ్యాంగోకి అంటే ఎక్కువ పూత దశలో వచ్చినప్పుడు పౌడరీ మిల్లి, బూడిద తెగులు లాంటిది వస్తుంది మేము. నెక్స్ట్ ఇంకా తేనె మంచి పురుగులు, హాపర్స్ అంటాం మనం, ట్రిప్స్, పేను బంక, స్కేల్స్, ఇంకా రసం పీల్చే పురుగులు, ఇంకా ఏమన్నా ఉంటే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వీటికి మనం ఏంటంటే ముందస్తు చర్యలుగా నీమ్ ఆయిల్, వేప నూనె పిచికారీ చేయడం కానీ, ఇంకా స్టిక్కీ ట్రాప్స్ అంటే ఆకర్షణీయ అవడానికి మన జిగురు అట్ల కానీ, నెక్స్ట్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్. ఫ్రూట్ ఫ్లైస్ అంటే మనకు పండు దశలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పండు ఈగలు వచ్చేసి వాడి యొక్క గ్రుడ్లను ఇందులో పెడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు పండు హార్వెస్ట్ చేసినప్పుడు మంచిగానే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే హార్వెస్టింగ్ దాటి మనకి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తుందో ఈ టైంలో వాటి గుడ్ల నుంచి వాటి పిల్లలు పొదిగి వస్తాయి అన్నమాట. దీనివల్ల ఫ్రూట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలాంటప్పుడు వాటి కోసం మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాం మేము. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇటువైపు చూస్తుంటే నాకు బ్లాక్ కలర్ లో ఏదో కనిపిస్తూ ఉంది. ఇదేంటంటారు బ్లాక్ కలర్ లో? బ్లాక్ కలర్ వేసింది బయోచార్ మ్యామ్. బయోచార్ అంటే మనకి అగ్రికల్చర్ వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ వేస్ట్ ఉంటుంది, పొట్టు. ఆ పొట్టుని మనం కంబషన్ చేసింది ఏదైతే ఉందో దాన్ని పంటగా ఎరువుగా వేస్తున్నాం. దాంతోపాటు ఎర్రమట్టి వేస్తున్నాం అనమాట. దీంట్లో మనం మైక్రో న్యూట్రియన్స్, మైక్రో ఫెర్టిలైజర్స్ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చెట్టు నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇది ఇయర్లీ వన్స్ ఫ్రూటింగ్ వచ్చేప్పుడు వేస్తారా? ఫ్రూటింగ్ అంటే ఫ్లవరింగ్ స్టేజ్ ముందు వేస్తాం మేము. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా మనకి మామిడికాయలు వస్తాయి అన్నప్పుడు మీరు ఎట్లాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు? లిక్విడ్ రూపంలో కావచ్చు, లేదంటే ఘన రూపంలో? మేము ఘన రూపంలో అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఎన్పీకే ఫెర్టిలైజర్ బ్యాసిల్ డోస్ గా వేస్తూ ఉంటాం మేము. తర్వాత మనకు ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే మనకి మెయిన్ పిందెకి మంచి బలం చేకూరాలి. దీనికోసం ఏంటంటే మనం డ్రిప్ ఏదైతే నెటాఫిమ్ కంపెనీ, ఇది కూడా ఇజ్రాయెల్ కంపెనీ ఉంది, దీని ద్వారా ఏంటంటే మనం ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను పంపిస్తూ ఉంటాం. ఇది కూడా యూనిరామ్ అండ్ టెక్నాలజీ ఉంటుంది మేము. దీనివల్ల ఏమవుతుంది అంటే
డ్రిప్ నార్మల్ గా ఫ్లాట్ ఉన్నప్పుడు యూనిఫామ్ గా వాటర్ పడుతుంది. కానీ దీనికి ఉన్న యూనిరామ్ టెక్నాలజీ ఏంటంటే ఒకవేళ హైట్ లో ఉన్నా కూడా సేమ్ అదే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాటర్ అనేది. దాని స్పెషాలిటీ వల్ల ఏంటంటే మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది 100% చెట్టు తీసుకుంటది. ఘనజీవామృతం కూడా వేస్తాము అని అన్నారు కదా, ఇది కూడా ఎన్ని టైమ్స్ వేస్తూ ఉంటారు, ఎలా యూజ్ చేస్తారు? మీరు చూసినట్లయితే ఇది మొత్తం ఘనజీవామృతం మేము చెట్ల పైన వేసినాం. ఇది ఎట్లా అంటే మనం దేశీ ఆవుల నుంచి సేకరించిన మూత్రము మనం నుంచి ఒక వారం రోజులు బెల్లం కలిపిన తర్వాత ఫెర్మెంటేషన్ చేస్తాము. ఫెర్మెంటేషన్ చేసింది ఏదైతే ఉందో దాన్ని ఒక వారం రోజుల తర్వాత చెట్లుగా అప్లై చేస్తాం. ఈ ద్రవజీవామృతం ఎందుకంటే దీన్ని వారం రోజులు ఫెర్మెంటేషన్ చేసినప్పుడు భూమిలో ఏదైతే అవసరమైన చెట్టుకి ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మంచిగా పెరుగుదల ఉంటుంది. దాన్ని భూమి మీద అప్లై చేసినప్పుడు చెట్టు తీసుకుంటుంది, మంచిగా ఎరువు ఖర్చు తగ్గుతుంది. మామిడి పంటల్లోనే నాకు ఇంకా వేరే అంతర పంటలు కూడా వేసామని చెప్తున్నారు కదా, అది ఇక్కడ కనిపిస్తున్నాయి, ఏంటివి ఇవి? ఇవి వచ్చేసి మినుము పంట మ్యామ్. ఇది మనం ఏదైతే డ్రిప్ లైన్ ఉందో దీని దగ్గరలోనే ఈ మినుము పంటని పెంచుకుంటున్నాం అనమాట. మనం ఎట్లానో మామిడికి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం. ఈ నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైతుంది, ఇక్కడ దాంతో పాటు కలుపు కూడా పెరిగే ఆస్కారం ఉంది. మనం ఈ కలుపుని కంప్లీట్ నివారించవచ్చు. కాకపోతే ఏంటంటే దాని యొక్క పెరుగుదలను తగ్గించుకుని ఇంకో క్రాప్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని నుంచి కొంచెం దిగుబడి తీసుకోవచ్చు. అందులోనూ పప్పు ధాన్యాల పంట వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకొక పంటగా దిగుబడి తీసుకోవచ్చు. అలాగే ఏదైతే మామిడిని ఆశించే ఈ పేనుబంక కానీ తామర పురుగులు కానీ హోపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి ఆకర్షింపబడి ఇవి ఎర్ర పంటగా ఉపయోగపడతాయి మనకి. ట్రాప్స్ కూడా పెట్టినట్టున్నారు కదా? ఎస్ మ్యామ్. ఇది దేనికి? ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎందుకంటే ఈ మామిడిలో ఈ పండు ఈగ ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది. ఈ పండు ఈగ ఉధృతి చూసుకున్నట్లయితే దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఒక మెథడ్ ఉందన్నమాట. ఏంటంటే వాటిని ట్రాప్ చేసి చంపడం. ఇందులో మనం యూజనాల్ కానీ ఆల్కహాల్ అని మలాథియాన్ అని కెమికల్స్ కలిపి ఒక ట్రాప్ కింద పెడతాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పండు ఈగలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆకర్షించబడతాయి దీనికి. ఆకర్షించబడి అందులో మనం కెమికల్ పెట్టడం వల్ల వచ్చి లోనికి వచ్చి చనిపోతాయి. దాని ద్వారా ఏమిటంటే మన పండు ఈగ ఉధృతిని నివారించుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి కదా, మంచి ఫ్రూటింగ్ రావాలి అంటే హార్వెస్టింగ్ కి ఇంకెంత టైం పడుతుంది? మనకి ఇంకొక నెల రోజులు పడుతుంది. నెల రోజులు. నెల రోజుల్లో మనం ఈ మామిడి నుంచి మంచి హార్వెస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైతులు కూడా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ మీద ఇప్పుడు అవగాహన తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంకా ఫార్మింగ్ చేయట్లేదు ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ మెథడ్ అయితే తెలుసుకున్న వాళ్ళు ఏదైతే ఉందో వారానికి ఒకసారి 2 సార్లు వాళ్ళు వచ్చి విజిటింగ్ చేసి అసలు మేము ఎట్లా పండిస్తున్నాం, మేము తీసుకున్న ఏ టెక్నాలజీ ఏమేమి వాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నెటాఫిమ్ టెక్నాలజీ కానీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మేము వాళ్ళకి కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వీక్లీ క్లాసెస్ అని కానీ కొంచెం ఎట్లా వాళ్ళకి ప్లాంటేషన్ కావాలంటే మామిడి చెట్లు కూడా మేమే గ్రాఫ్టింగ్ చేసిన చెట్లు ఉంటున్నాయి. దాని ద్వారా వాళ్ళకి కూడా మంచి దిగుబడి తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి